హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. టుడే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేటెడ్ న్యూస్. లాస్ట్ నవంబర్లో యుఎస్ ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, దానికి యుఎస్లో చాలా పెద్ద హడావుడి అయితే జరిగింది. ఆ యుఎస్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ ఏకగ్రీవంగా గెలిచాడు కదా. మనందరికీ తెలుసు, యుఎస్ ఎలక్షన్స్లో మెయిన్గా డొనాల్డ్ ట్రంప్ గెలడానికి బాగా హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరంటే ఎలాన్ మస్క్, ద ఫౌండర్ ఆఫ్ స్పేస్ ఎక్స్ కంపెనీ. అలాగే 2022 ఏప్రిల్ 14 స్పేస్ ఎక్స్ కంపెనీ ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ని అయితే కొనేసాడు కదా. దాని పేరు ఇప్పుడు ఎక్స్ అని పిలువబడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్గా ది వీడియో మెయిన్ మోటో వచ్చేసి ఎక్స్ అలియాస్ ట్విట్టర్కి ఒక కాంపిటేటర్ ఉన్నారు. ఆ కాంపిటేటర్ పేరు వచ్చేసి ద బ్లూ స్కై. మీరు కానీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నట్లయితే మీకు బాగా తెలిసే ఉంటుంది ఈ మ్యాటర్. లైక్ ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ ఎక్స్ ఫాలోవర్స్ని అయితే క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. లాస్ట్ 1 మంత్లోనే 1,15,000 మంది సబ్స్క్రైబర్స్ని అయితే ఎక్స్ పోగొట్టుకుంది. ఎందుకంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి రాజకీయ పక్షపాతమే దీనికి మెయిన్ రీజన్ అనమాట. నార్మల్గా మనం సోషల్ మీడియా ఎందుకు యూస్ చేస్తాం? ఏదైనా అప్డేటెడ్ న్యూస్ కోసం కానీ సంథింగ్ ఏదైనా నేర్చుకోవడానికి కోసం యూస్ చేస్తూ ఉంటాం కదా. కాకపోతే లాస్ట్ 1 మంత్ అంటే నవంబర్ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఎక్స్లో ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ రాజకీయ సన్నివేశాలు ఎక్కువ కనిపించాయి. అది చాలామంది యూజర్స్కి నచ్చకపోవడంతో ఎక్స్ని అన్ఫాలో చేసుకుని డీయాక్టివేట్ చేసుకున్నారనమాట. ఈ ఎక్స్ని అన్ఫాలో చేసుకున్న టైంలోనే చాలామంది బ్లూ స్కై అనే సోషల్ మీడియా యాప్కి అట్రాక్ట్ అయ్యారన్నమాట. ఈ బ్లూ స్కై ప్రాజెక్ట్ 2019లోనే స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా ఫౌండర్ వచ్చేసి ట్విట్టర్ ఓల్డ్ ఫౌండరే జాక్ డోర్సీ. ఈ బ్లూ స్కై మెయిన్ మోటో వచ్చేసి డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ అనమాట. డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే లైక్ మనమే యూజర్ వచ్చేసి తన నచ్చిన ఫీడ్ని అయితే ఎంచుకోవచ్చు. దీన్నే మెయిన్గా డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ అంటారు. ఈ బ్లూ స్కై యాప్ సోషల్ మీడియా యాప్ వచ్చేసి సేమ్ యాజ్ ట్విట్టర్ లాగే ఉంటుంది. లైక్ సేమ్ రీట్వీట్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, ఎక్కువ క్యారెక్టర్స్తో పోస్ట్ కూడా పెట్టచ్చు. బట్ కాకపోతే ఈ బ్లూ స్కై యాప్లో కూడా కొన్ని డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది మెయిన్గా మోడరేషన్ సమస్యలు అండ్ వినియోగదారు లైక్ కస్టమర్స్ డేటాను కూడా సెక్యూర్ చేయకపోవడంలో ఫెయిల్ అయింది. అయినప్పటికీ సరే బ్లూ స్కై యాప్ వచ్చేసి లాస్ట్ 1 మంత్లోనే 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ని అయితే తెచ్చుకుంది. కన్క్లూజన్, మెయిన్గా ట్విట్టర్ తన ఫాలోవర్స్ని పోగొట్టుకోవడానికి రీజన్ వచ్చేసి ఎలక్షన్ వీడియోస్ బాగా సర్క్యులేట్ అవడం ట్విట్టర్లో అదే మెయిన్ రీజన్ అని చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఇది మెయిన్గా అడ్వాంటేజ్ తీసుకున్న బ్లూ స్కై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలామంది సబ్స్క్రైబర్ని అయితే గెయిన్ చేసింది. ఫ్యూచర్లో బ్లూ స్కై ప్లాట్ఫామ్ ట్విట్టర్కి పెద్ద కాంపిటేటర్ అవుతుందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చివరి వరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బిఫోర్ క్లోజింగ్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ more interesting facts and updated news. Thank you very much, guys.